డాక్టర్ ఆకుల విశాల్ గారికి, ట్రెజరర్ డాక్టర్ రమేశ్వర్ గారికి, మీ అందరికీ మీడియా మిత్రులకు స్వాగతం. ముందుగా మా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ గారిని మాట్లాడు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా సీనియర్ డాక్టర్ అండ్ ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ మరియు సర్జన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు సార్ గారికి, మరి మా జనరల్ సెక్రటరీ యంగ్ యువకులు. కానీ మనకేమైతుందంటే చాలామంది యూత్ మనకు మెయిన్గా చాలా కంట్రీస్లలో యూత్ ఉన్న కంట్రీ అంటే ఇండియా. అదే కొన్ని కంట్రీలో ఎట్లా ఉన్నాయంటే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తెలుసా? ముసలి వాళ్ళు జపాన్ లాంటి దేశంలో ఏంటంటే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ సంతానోత్పత్తి తగ్గిపోయి ముసలి వాళ్ళు అనేది ఎక్కువ అయిపోయారు. అక్కడ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే మన దగ్గర ప్రొడక్టివిటీ తగ్గుతుంది. మన దగ్గర కూడా ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కానీ ఎందుకు తగ్గుతుందంటే మన దగ్గర యువత ఏం చేస్తున్నారు మీకు తెలుసే కదా, గంజాయి తీసుకుంటున్నారు. తర్వాత ఆన్లైన్ గేమ్స్ విచ్చలవిడిగా ఆన్లైన్ గేమ్స్ అయితే విచ్చలవిడిగా ఆడుతున్నారు. అంటే దానికి ఎవరు అతీతంగా మీ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో చూడండి. పాతకాలంలో ఏంటంటే అందరూ ఏం చేసేవాళ్ళు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసామంటే హాలిడే దొరికితే అది గిల్లి దండను, లేకపోతే క్రికెట్ ఆడడము, లేకపోతే గోటీలు ఆడడము, ఇట్లాంటివి ఉండేది. సరే కొంచెం మనం ఏంటంటే రాను ఏమైందంటే వాతావరణం మారిపోయింది. అది పాజ్ గేమ్స్ వచ్చాయి. సరే డిఫరెంట్ అదే టేబుల్ టెన్నిస్ వచ్చింది, తర్వాత హాకీ అని అట్లా కొత్త గేమ్స్ వచ్చాయి. మన ఇండియన్ ఆర్జిన్ గేమ్స్. ఏమో మాట్లాడకండి మీరు, డోర్ పెట్టేసి. మన గేమ్స్ ఏంటి? ఇంటర్నెట్ అడిక్షన్. ఆ ఇంటర్నెట్ అడిక్షన్ కూడా ఏమైందంటే కొత్త పుంతలు దొరుకుతుంది. ఇంతకుముందు ఏంటంటే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతునే వాళ్ళు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రమాదకరమైన గేమ్స్ ఆడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ అని ఆడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ అంటే క్రికెట్. ఈరోజు ఏ క్రికెటర్ గెలుస్తాడు, వాడిని 1 లక్ష పెడదామా, ₹1 కోటి పెడదామా, 2 కోట్లు పెడదామా, అలాంటి వాళ్ళు చాలామంది యూత్ ఏం చేస్తున్నారు, డబ్బు త్వరితగతిలో సంపాదించాలి. మనకి ఇప్పుడు ఏంది, ఇవాళ ₹1 కోటి సంపాదించాలి అనే విధంగా జనాలు వెళ్ళిపోతున్నారు. దాంతో ఏమవుతుందంటే చాలా కేసెస్ చూస్తున్నాము ఆన్లైన్ బెట్టింగ్ అనేది. ఇప్పటికీ నేను చూసిన కేసెస్లో ఇక్కడ ఆర్మూర్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ చాలా మంచి రెప్యూటెడ్ పర్సన్. వాళ్ళ ఫాదర్ ఏంటంటే బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో ఏంటంటే రోజు వాళ్ళకి వచ్చే బిజినెస్లో 2-3 లక్షల రూపాయలు వస్తాయి. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే అబ్బాయి చేతికి వచ్చాడు కదా అని చెప్పి నువ్వు చూసుకో అని చెప్తే ఆ అబ్బాయి రోజు 2-3 లక్షలు కాస్త ఏం చేయాలి, బెట్టింగ్లో పెట్టాలి. బెట్టింగ్లో పెడితే ఏంటంటే ఒకసారి పెట్టాడు, బెట్టింగ్లో పెట్టగానే ఏంటంటే 2 లక్షలు పెడితే ఎన్ని వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి. తర్వాత పెట్టిండు 5 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చినాయి. ఇదేదో బాగుంది కదా, మా నాన్న ఇంత కష్టపడి ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టిండు, తిప్పి కొడితే ₹1,00,000 కూడా సంపాదిస్తలేదు. నేను 2 రోజులలోనే ఆయన ఇచ్చిన 3 లక్షలు కాస్త 6 లక్షలు తీసిన, 6 లక్షలు కాస్త 12 లక్షలు తీసిన అని చెప్పి ఏం చేసాడు, ఆ వచ్చిన డబ్బులు మొత్తం తీసుకుపోయి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టేశాడు. ఎవరు పెట్టేయండి అమ్మా, అవేంది మొత్తం పోయినాయి. పోయిన తర్వాత ఏమవుతున్నాయి, అట్లా పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించాలి కదా. ఆ రోజు వచ్చిన 2-3 లక్షలు తీసుకుపోయి మళ్ళీ పెట్టేయాలి. అట్లా దాదాపు 3 కోట్లు నష్టపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ డాడీ అడిగాడు, మన రోజు వచ్చి డబ్బులు ఎక్కడ పోతున్నారా బాబు అని అంటే డబ్బులు లేవని చెప్పేసరికి వాళ్ళ ఫాదర్ కూపీ తీస్తే ఏంటంటే మనోడు ఆన్లైన్ బెట్టింగ్లో పెడుతున్నాడని తెలిసింది. విపరీతంగా కొట్టి ఏం చేయాలి, కొట్టేసరికి వాడు ఏం చేశాడు, యంగ్ అంటే దాదాపు 20 సంవత్సరాలు, పెళ్ళి కాలేదు, నన్ను కొడతామని చెప్పి నేను చచ్చిపోతా అని సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటి. సో ఇలాంటి సంఘటనలు తీసుకొచ్చారు, అట్లా జరుగుతుంది. అంటే యూత్ అనేది ఏమవుతున్నాయి, రకరకాల ఇంటర్నెట్కి బానిస అయిపోతున్నారు, మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నారు, తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయి. సో కాబట్టి నేను ఈరోజు ఏంటంటే ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా మా ఐఎంఏ నిజామాబాద్ ద్వారా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే యూత్ని అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే రేపు కంట్రీ అనేది మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు యాంటీ సోషల్ యాక్టివిటీస్, గంజాయి తాగడం, ఆన్లైన్ బానిస కావడం, తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ చూసినా తల్లిదండ్రులు ఏమైనా చిన్న విషయం అన్నా కానీ సూసైడ్ చేసుకుంటున్నారు. పేపర్లో చూస్తున్నారు కదా. అంటే పాతకాలం పిల్లల్ని తిడితే ఏమనేవాళ్ళు, అరే మా తండ్రి తిట్టిండు, మా అమ్మ తిట్టింది అని చెప్పి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బుద్ధిగా మెలిగేవాళ్ళు. ఇప్పుడు తిట్టినా కానీ ప్రాబ్లమే, కొట్టినా ప్రాబ్లమే. ఇంపార్టెంటో పెంచడం కూడా అంతే ఇంపార్టెంట్.
మనం ఏం చేయాలి, ఇంటర్నెట్ అనేది ఏంటంటే ఫ్రీగా వస్తుందని ఎక్కువ ఇవ్వద్దు. మన పిల్లలు ఏంటంటే ఏం వాడుతున్నారు, నేను డాక్టర్స్ అయినా మీరైనా ఎవరైనా అందరూ ఇక్కడ పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ అనేది పిల్లలపైన ఒక నిఘా పెట్టి ఉంచితే ఆ పిల్లలు చేసే తప్పులు ఎవరి మీద వస్తాయి, పెద్దవాళ్ళు మీరేం పెంచారంటారు. ఇప్పుడు ఎవరైనా స్కూల్లో తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలా పెంచారని అంటారు. వదిలేయద్దు, వారి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మందులు వాడిపిస్తే మనం అన్ని బతికించవద్దు. చాలామంది పిల్లలు ఆత్మహత్యలు జరుగుతున్న ముఖ్యమైన ఏజ్ ఏంటంటే 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వాళ్ళలో జరుగుతున్నాయి. సో కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వాళ్ళు కానీ, ఈ గుట్కా తంబాకు జరద అలవాటు ఉన్న వాళ్ళకి కానీ, గంజాయి అలవాటు ఉన్న వాళ్ళకి కానీ దయచేసి ఇట్లాంటి ఉన్న వాళ్ళకు మాన్పించి మంచి చేస్తే మా యూత్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఐఎంఏ నిజామాబాద్ అందరికీ, నేను మా ఆఫీస్ బేరర్స్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు కూడా ఏదైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే మీరు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఐఎంఏ నిజామాబాద్ సర్వీసెస్ అవసరం అనుకుంటే మీరు వెంటనే అవసరం ఉంటే ఇమీడియట్ చెప్పండి. మా ఐఎంఏ నిజామాబాద్ టీం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధు పదార్థాలపైన అవగాహన కల్పిస్తాము. త్వరగా ఉచిత ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తాము. మేము త్వరలోనే ఇక్కడ అంసాపూర్లో ఈ నెల 30వ తారీఖు ఒక అంసాపూర్ విలేజ్లో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. సో దానిలో ఒక మెగా హెల్త్ క్యాంప్ చేసి అక్కడ యూత్ని అవేర్నెస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకోటి త్వరలోనే మేము ఏంటంటే ఇట్లాంటి యువతని ఎంకరేజ్ చేయడానికి ఒక క్రికెట్ టోర్నీ కూడా పెట్టదలుచుకుంటున్నాము. ఈ సెప్టెంబర్ 10th ఆత్మహత్య నివారణ దినోత్సవం వస్తుంది. సో ఆ సందర్భంగా ఏంటంటే యువతకి ఏంటంటే మనకు వాళ్ళలో మార్పు రావడానికి చాలామంది యూత్ అంతా కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఐఎంఏ నిజామాబాద్ తరఫున. ఈ చేయడం ద్వారా ఏమవుతుందంటే యువత అనేది ఏంటంటే చెడు కార్యక్రమం మంచి కూడా చేయగలుగుతారు, స్పోర్ట్స్ ఆడగలుగుతారు, మంచి ఆవిష్కరణ చేయగలుగుతారు. సో దాని విధంగా మేము ఐఎంఏ నిజామాబాద్ యువతను ఆకర్షించడానికి వాళ్ళని సందర్భంగా పెట్టడానికి ఒక కార్యక్రమం చేయబోతున్నాము. సో కాబట్టి మీకు ఏమైనా ఐఎంఏ నిజామాబాద్ అవసరం ఉన్నా కానీ మేము ముందుంటాము. సో అందరూ ఇంత శ్రద్ధగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ 1 దేశం కావాలంటే వీళ్ళ చేతుల్లోనే ఉంది. సో ఈ యువతని కరెక్ట్గా మార్గదర్శనంలో పెట్టాలి అంటే వాళ్ళని సరైన పద్ధతిలో పెంచే ముఖ్యమైన బాధ్యత మనదే. సో మనము కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వగలిగితే వాళ్ళు కరెక్ట్గా మంచి పౌరులుగా ఎదుగుతారు. అలానే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టుగా 10th క్లాస్ వరకు చదివించి ఆపేయకుండా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళని కొంచెం చదివించగలిగితే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. నెక్స్ట్ మన వ్యక్తులు యువత చేతుల్లోనే ఉంది భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఉంది యువకుల చేతుల్లో. కొంతమంది యువకులు ఇందాక చెప్పినట్టే 20-30% మంది చెడుతో అవలోబడి చెడు సహవాసాలు చేసి చెడు అలవాట్లకు ఉన్నాయి. దేనికి పనికి రాకుండా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయకుండా ప్రొడక్టివిటీ తగ్గించేసి వాళ్ళ ఫ్యామిలీస్కు వాళ్ళ రాష్ట్రం దేశాభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా మనం తయారవుతాం. దానికి ముఖ్య కారణము తల్లిదండ్రుల సరి అయిన పర్యవేక్షణ లేకపోవడం. ఎందుకంటే ఎవరి ఇంట్లో పిల్లలు ఎట్లా మెదులుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒకప్పటిలాగా ఇప్పుడంత సూపర్విజన్ లేదు. ఎవరైనా కొద్దిగా పరివర్తనలో మార్పు వచ్చినా ఈ అలవాట్లకు బానిస అవుతున్నా వాళ్ళని డాక్టర్లుగా మేము చెప్పేది ఏంటంటే ఎటువంటి వ్యత్యాసం వాళ్ళ ప్రవర్తనలో కల్పించినా వాళ్ళని మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్ళి అన్నిటికీ చికిత్స ఉంది. ఇప్పుడు తర్వాత మానసిక వైద్యులు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు నిజామాబాద్ టౌన్లలో కూడా ఎవ్రీవేర్ దే ఆర్ అవైలబుల్. సో ప్రారంభ దశలోనే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తే వాళ్ళని మానసిక వైద్యులు లేదా మిగతా ప్రాబ్లమ్స్ ఏమంటే మిగతా వైద్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు సక్రమ మార్గంలో నడుస్తారని పిలుగుతారు. అదేవిధంగా ఈ మీడియా ద్వారా నేను యువతకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరంతా యూఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఏదైనా మీరు పట్టుదల ఉంటే, క్రమశిక్షణతో ఉండి, హార్డ్ వర్క్ శిక్షణతో ఎన్నో రకాలు ఉన్నాయి. అభివృద్ధి దేశాన్ని అభివృద్ధి చెందాలంటే రకరకాల ఉన్నాయి. మీకు నచ్చిన పంత ఎంచుకొని ఎడ్యుకేషన్ దాకా డాక్టర్ సార్ చెప్పినట్టు ఎవరికి ఎన్నో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో రాణించాలన్నమాట. సో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆ లక్ష్యం దిశగా మనం కష్టపడితే ప్రతిదీ మనం సాధించవచ్చు. కొన్నిసార్లు విజయం సాధించలేకపోయినా
మిగతా టెంపుల్ కూడా ఇది చేస్తారు. కాబట్టి మీరు ఏ నిరాశ చెందకుండా యువత అందరికీ ఈ చెడు సహవాసాలు చేయకుండా, చెడు అలవాట్లు లేకుండా, ఫోన్ ఇందాక స్మార్ట్ ఫోన్తో కూడా ఎంతమంది స్మార్ట్ ఫోన్ల అలవాటు బలే రకరకాల గేమ్స్తో ఆరోగ్యానికి చేసుకొని ఆత్మహత్యలు పాల్పడుతున్న డాక్టర్ చెప్తారు. అటువంటి ఏం లేకుండా దేశాభివృద్ధికి, దేశం కోసమే మేము కష్టపడతాము, దేశం కోసమే మేము ఇది చేస్తామనేది ఒక దృఢమైన సంకల్పంతో మంచి క్రమశిక్షణతో ఉంటే మీ కుటుంబానికి, మీ గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా మీరు పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇటువంటి అన్ని చెడు అలవాటు, చెడు పద్ధతులు, చెడు ప్రవర్తనలు అవన్నీ మానుకొని అందరూ బాగా ఉన్నప్పుడే ప్రపంచంలోనే మన దేశం నంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఇందాక చెప్పినట్టు అత్యధిక యువత కలిగిన దేశం మనదే. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. సో యువకులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యూ సెటప్ ఏ గోల్, వర్క్ హార్డ్ ఫర్ దట్, బీ డిసిప్లిన్, స్పెండ్ టైమ్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ది స్కిల్స్. ఎవరికి ఎన్నో స్థానంలో స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన దేశంలో. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళ పైన మీ పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. ఏ కొంచెం పిల్లల ప్రవర్తనలో తేడా వచ్చినా ఇందాక నేను చెప్పినట్టు మనసులో తీసుకెళ్ళి వాళ్ళని రకరకాల ఎక్కువ చాలామందికి ఏమవుతుంది, తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అమితంగా ప్రేమించి వాళ్ళు ఏదైనా ఇచ్చి ఆ గారాభంతో వాళ్ళంతా చెడిపోతున్నారు. వాళ్ళు ఏం చేయదు. మీరు ఎట్లా కష్టపడ్డారో చిన్నప్పుడు అదేవిధంగా వాళ్ళని కూడా కష్టపడే తత్వం వాళ్ళకు నేర్పాలి. అదేవిధంగా కష్టపడి పైకి రావని చెప్పాలి. ఏది కూడా వాళ్ళకు ఏది అడిగితే ఇవ్వద్దు. ఆ విధంగా తల్లిదండ్రులంతా పిల్లల్ని కాపాడితే దేశం ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తయారు కావడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి అందరికీ ఈ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ప్రతి కుటుంబము, ప్రతి తల్లిదండ్రి అది చూస్తే మిగతా ఇవన్నీ అవసరాలు పడదు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నాగానికి అవన్నీ వారి అభినందనలు. మీరంతా స్థితినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన సీనియర్ పెథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రెస్పెక్టెడ్ ఒక దినంకి ఇంటర్నేషనల్ యూత్ డే ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం అందరికీ తెలుసు. ఈరోజు మన టుడేస్ సిటిజన్, టుమారో వాళ్ళ సిటిజన్, మంచి సిటిజన్ అయితే దేశానికి మంచిగా ఉంటుంది. మనం ఎప్పటి నుంచో తెలుస్తుంది. కానీ లాస్ట్ ఒక 15 years ముందు అంత యూత్కి డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ లేదు. కానీ ఈ లాస్ట్ ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో, లైక్ 2019-20 నుంచి లాస్ట్ 5 yearsలో చాలా నాశనం జరిగింది మన యూత్కి. ఎంత నాశనం జరిగిందంటే చెప్పలేము, అంత నాశనం జరిగింది. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ అంటే వేరియస్ కాంటెస్ట్ బట్ సేమ్ డెస్టినేషన్. అంటే ఎక్కడి నుంచో వచ్చారో కానీ అందరిది గోల్ ఒకటే ఉండాలి. అంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి, విలేజ్ నుంచి వచ్చారా, తాలూకా నుంచి వచ్చారా, సిటీ నుంచి వచ్చారో, వాళ్ళ రాజకీయ దాంట్లో పుట్టారా, లేకపోతే ఒక పేద ఇంట్లో పెట్టారా, కానీ వాళ్ళు ఏదైనా డ్రీమ్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకు ఆ గోల్ అయినా మంచిగా పెట్టుకుంటే దాని మీద వర్క్ చేయాలి. ఎవరికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళకు అంత కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలంటే కరెక్ట్ దారి లేకపోతే ఎక్కడి నుంచి వెళ్ళచ్చు. ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలా కాదు, డిస్ట్రాక్షన్, డీవియేషన్ ఉంటే ఎంత సపోర్ట్ చేసినా అవ్వదు. కానీ ఒక పేద ఫ్యామిలీ నుంచి ఆ అబ్బాయికి అమ్మాయికి ఒక లక్ష్యం ఉంటే, కరెక్ట్ పాత్ తెలిస్తే అది సంపాదిస్తారు, అది సాధిస్తారు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ తెలుసు ఫోన్ వద్దు. కానీ ఎట్లా చేయాలంటే దానికి ఒక అంటే మా ఇస్లాం అంటే శైతాన్కి దూరం పెట్టాలని చెప్తారు. ఆ శైతాన్ మన పాకెట్లోనే ఉన్నాడు. ఎట్లా? ప్రతి మినిట్, ప్రతి నిమిషం మనకు డీవియేషన్ ఉంది. ఇప్పుడు వాట్సాప్లో కూడా ఒక బిజినెస్ అయిపోయింది. వాళ్ళు కూడా ఫార్వర్డ్ మెసేజెస్. అంటే ఇప్పుడు మనకు మెసేజెస్ ఎట్లా వస్తున్నాయంటే ఆ మెసేజ్ చూసి మనం రియాక్ట్ అవుతాం. మళ్ళీ ఏదైనా అంటే అన్ని ఏదో ఒక ఎజెండా మీద మనకు ప్రోత్సహిస్తారు.
ఆ ప్రోత్సాహం వల్ల మనం ఇంకా చూడాలా, నెక్స్ట్ ఏమవుతుంది మనం దాని మీదనే ఇన్వాల్వ్ అయిపోతుంది. మనకు తెలుసు అది మంచి లేదు, కానీ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. దాని నుంచి రావాలంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యేవాళ్ళు అంటే 35-40 ఇయర్స్ వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు, కానీ యంగ్స్టర్స్కి అంతే ఇంకా మొత్తం పోయినట్టు వరకు వాళ్ళకి ఏం తెలియదు. సో ఈ జనరేషన్ అంటే 55-60 ఇయర్స్ వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతాయి. అంటే పాజిటివ్లీ అంటే చూడొద్దు అంటే వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసేటప్పుడు ఏం చూస్తున్నాం, ఎట్లా చూస్తున్నాం, అది ఏం చూపిస్తానంటే మనం వాళ్ళు చూసేటప్పుడు కొంచెం 1-2 సెంటెన్స్లో మనం మాట్లాడి వాళ్ళకు ఆ నుంచి బయట తీసుకురావచ్చు. సో ఇట్లా చాలా డివియేషన్స్ ఉన్నాయి. ఒక చిన్నది అండ్ చాలా కామన్ అంటే ఈ ఫోన్ అడిక్షన్. దీని నుంచి మనం బయట వస్తే ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే మనకంటే చాలా స్మార్ట్ ఉన్నారు పిల్లలు, మన చేయలేని పనులు చాలా చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఎగ్జాక్ట్ వాళ్ళకు గోల్ ఏంది వాళ్ళకి తెలియట్లేదు, డీవియేట్ అయిపోతున్నారు. సో మన లక్ష్య వాళ్ళకు సహీ కరెక్ట్ పాత్ చూపించాలి. సో దాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు ద యూత్ ఆఫ్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యూత్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి చేసిన ముఖ్య అతిథులు ఐఎంఏ నిజామాబాద్ ప్రెసిడెంట్ ఆకుల విశాల్ సార్, తెలంగాణ అసోసియేషన్ సర్జన్ ప్రెసిడెంట్ సీనియర్ సర్జన్ జీవన్ రావు సార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్ హరీష్ స్వామి సార్, సీనియర్ ఐఎంఏ మెంబర్ అండ్ పెథాలజిస్ట్ ఫజా బేగం మేడం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ కాంటెక్ట్స్ అండ్ సేమ్ యాస్పిరేషన్స్. అంటే ఈ యూత్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఛాలెంజెస్ని అధిగమించి వాళ్ళు ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేది దాని కొరకు ఈ గైడ్లైన్స్ అనేది ఈ సంవత్సరం రూపొందించడం జరిగింది. ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే యూత్ అనేది ఆల్మోస్ట్ 35% మన పాపులేషన్లో 35% యూతే ఉన్నారు. వరల్డ్లో టోటల్గా తీసుకుంటే ఇండియాలోనే హైయెస్ట్ యూత్ ఉంది. 370 మిలియన్ పాపులేషన్ ఇండియాలో యూత్ పాపులేషన్ అనేది ఉంది. కాబట్టి ఈ దేశానికి వెన్నుముక్క అనేది యువత. ఒక మనిషి నిలబడాలంటే స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస ఎంత ఇంపార్టెంటో, దేశం నిలబడాలంటే కూడా యువత అనేది అంత ఇంపార్టెంట్ మనం. కాబట్టి వీళ్ళు చాలామంది యువత మంచిగా ఉంటూ ఎంటర్ప్రినర్స్గా అంటే వివిధ రంగాల్లో రాణిస్తూ చాలా ముందుకెళ్తున్నారు, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే నీట్ పరీక్షలో కావచ్చు, ఐఏఎస్లో కావచ్చు, ఐపీఎస్లో కావచ్చు, చాలామంది బిలో 30 ఇయర్స్ వాళ్ళు ఉండి మంచి ర్యాంకులు సంపాదించి దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ కొద్దిమంది ఈ మత పదార్థాలకు బానిసలు కావడము, సెల్ ఫోన్కు బానిస కావడము, ఆన్లైన్ గేమ్స్కి బానిస అయ్యి ఈ తప్పుదారిలో పడుతున్నారు. గవర్నమెంట్ కూడా ఎన్నో పథకాలు మనకు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎన్నో పథకాలు ఈ యూత్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఎన్నో చేస్తుంది. దానిలో భాగంగానే మా ఐఎంఏ ప్రెసిడెంట్ విశాల్ సార్ ఈ సైకాట్రీ విభాగానికి సంబంధించింది మానసిక సంబంధించిన సమస్యలు ప్లస్ డ్రగ్ డీఅడిక్షన్ అంటే మత్తు పదార్థాలు బానిస కాకుండా చేసుకోవడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహించడం అనేది జరిగింది. దీనిలో భాగంగా మన గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ సాయి చైతన్య ఐపీఎస్ గారు కూడా మనము 2K రన్ లాంటి ప్రోగ్రామ్స్, యువతకు క్రికెట్ ప్రోగ్రామ్స్, బాస్కెట్బాల్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే నా వంతుగా ఒక న్యూరో సర్జన్గా నా వంతులో భాగంగా యువతకు ఈ హెడ్ ఇంజరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయని భాగంగా ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో సుమారుగా 150 హెల్మెట్లు మనము ఈ డొనేట్ చేయడం అనేది జరిగింది. అంటే నా వంతు బాధ్యతగా హెడ్ ఇంజరీస్ని మనం నివారించవచ్చు అని చెప్పేసి నా వంతు బాధ్యతగా చేయడం జరిగింది. ఇది ఇంకా ఇప్పటికి కూడా అది కొనసాగుతూనే ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు యూత్లో ఎవరికన్నా తెలుసా అంటే యూత్ మనకు 15 నుంచి 29 ఇయర్స్ వరకు యూత్ అనేది మనం మామూలుగా పిలుస్తారు, అంత ఏజ్ మట్టు. వీళ్ళలో చనిపోవడానికి ముఖ్య కారణం ఎవరికైనా తెలుసా అంటే యూత్లో ఎక్కువ మంది ఏ కారణం వల్ల చనిపోతారు.